ప్రజావాణి వారానికి 2 రోజులు జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ ప్రజావాణిలో వచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా సాఫ్ట్వేర్ని తయారు చేయించుకొని దీన్ని కాన్స్టెంట్గా మానిటర్ చేస్తూ వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ సాధ్యమైనంత వరకు ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ పంపించడం, వాటిని మానిటర్ చేసే విధానం కూడా నడుస్తూ ఉంది. అట్లాగే ఈ ప్రజాపాలన ప్రజావాణితో పాటు ఇంకో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అదే సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే. సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఇది 6th నవంబర్ నాడు మొదలుపెట్టాం. దాదాపు 94,000 మంది ఎన్యూమరేటర్స్తో, 9,000 మంది సూపర్వైజర్స్తో 1,12,00,000 హౌసెస్ సర్వే ఇప్పటివరకు చేయటం జరిగింది. డేటా ఎంట్రీ కూడా స్టార్ట్ అయింది. దాదాపు 30,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్తో ముందుకు పోతున్నాం. ఒక్కొక్క ఎన్యూమరేటర్కి 150 ఇళ్ళు ఇచ్చి కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇది ప్లానింగ్ శాఖకు సంబంధించి. ఇది పూర్తయిన తర్వాత ఈ డేటా ఎంట్రీతో వచ్చినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మా ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు మేము కాస్ట్ సర్వే చేపిస్తామని చెప్పాం. దాని ద్వారా అంటే ఈ సమాజానికి పూర్తిగా టోటల్ బాడీ చెకప్ అండ్ ఎక్స్రే, తద్వారా వచ్చినటువంటి అంశాలని సైంటిఫిక్గా స్టడీ చేసి భవిష్యత్తులో ఈ రాష్ట్ర ఆర్థిక వనరులు, రాజకీయపరమైనటువంటి అవకాశాలు, సామాజిక స్థితిగతులు అన్నిటికీ కూడా సమానంగా పంచడానికి ఉపయోగపడే విధంగా ఈ సమాచారాన్ని వినియోగిస్తామని మీ ద్వారా